ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 30. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన ప్రజల ఎదుట జీవిత పాలి భాగస్థులుగా జతపరచబడనై ఉన్నారో వారు దేవుని వలన ఆశీర్వదించబడవలనని కోరుదురు. దేవుని ఇంటిలో జతపరచబడవలననేది వారి ఆశ, వారి ఐక్యతను దేవుడు దీవించవలననేది వారి కోరికను తెలియజేయుచున్నది. దేవుడు వారి ఐక్యతను దీవించితేనే గాని వారు ఏమి కలిగి ఉన్నను ఏమి చేసినను వారి జీవితంలో నిజమైన శాంతిని ఇవ్వలేదని వారు ఎరుగుదురు. వారిని ఆశీర్వదించకముందు దేవుడు కూడా తన దైవికమైన ఆజ్ఞలు నెరవేర్చబడవలనని కోరుచున్నాడు. ఆయన ఆశీర్వదించడి దేవుడు మరియు ఆశీర్వదించవలనని కోరువాడు. కనుక హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14లో ఆయన ఇట్టు అనుచున్నాడు, నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపచేతును. దేవునికి సంబంధించినంత వరకు ఆయన మనలను నిత్యత్వం వరకు ఆశీర్వదించవలనని కోరుచున్నాడు. దాని అర్థం ఏమనగా ఆయన ప్రతిదినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము యుగముల పర్యంతము ఆశీర్వాదములు కలుపుచునే ఉండును. దానికి అంతం లేదు. ఎటువంటి వాగ్దానము, ఎటువంటి ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదములు దేవునికి ప్రార్థించు వారందరిపై ఉండును. దేవుడు కొందరు మానవులకో ప్రాధాన్యతనిచ్చువాడు కాడు. ఒకరికి దేనినైతే ఇచ్చునో అందరికీ దానిని ఇవ్వగోరును. కానీ నీవు దేవుని ఆజ్ఞల యందు నిలిచి ఉండుటకు ఇష్టపడువాడుగా నుండవలెను. ఆయన ఇచ్చునది నిత్యత్వమునకు నిలుచున్నది, సమృద్ధి అయినది. ఆయన మనకు సమస్తమును సంపూర్ణముగా సమృద్ధిగా నివ్వవలెనని కోరుచున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24లో మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి అని చదువుదుము. 3.5 సంవత్సరములు ఆయనతోనున్న శిష్యులతో ఆయన ఈ మాటలు పలికెను. ఆ సంవత్సరములలో యేసు ప్రభువు అనేక అద్భుతములను చేయుట వారు చూచిరి. ఆ అద్భుతములు చేసినప్పుడు ఆయనతో ఉండే ఆధిక్యతను వారు కలిగి ఉండిరి. శిష్యులు కూడా అద్భుతములు చేసిరి. ప్రభు యొద్దకు సంతోషముగా తిరిగి వచ్చి, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవని తెలిపిరి. కానీ అవేమి వారి సంతోషమును పరిపూర్ణము చేయలేవని ప్రభు ఎరుగును. వారు చేసిన అద్భుతములను బట్టి గర్వించుట ప్రభువుకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన వారితో, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని చెప్పెను. లోకాసు వార్త 10వ అధ్యాయం 20. జీవగ్రంథములో నీ పేరు కలదని నీవు నిశ్చయముగా చెప్పగలిగి ఉన్న ఎడలనే నీ జీవితము సమృద్ధిగా ఆశీర్వదించబడును. నీకు నూతన జీవము, నూతన సంతోషమును ఇచ్చును. మనలోనికి నూతన జీవము వచ్చినప్పుడు ప్రభు తన ఆజ్ఞలన్నింటినీ మనకు బోధించును. నీకు దైవిక జీవము తృప్తిని కలిగించి నిజమైన అంతరంగిక సమాధానం ఇచ్చును. ప్రభు యోహాను సువార్త 14:27లో చెప్పిన విధముగా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. ఈ లోకములో మనము పొందు ధనము, వెండి, బంగారములు, గౌరవ మర్యాదలు, అభివృద్ధి మొదలగునవి అల్పకాలముండునవే. నీవు ఆశించినది పొందిన తర్వాత నీ భూ సంబంధమైన సంతోషము తరిగిపోవుట నీవు చూడగలవు. కానీ శ్రమలు, పరీక్షలలో అంతకంతకు అభివృద్ధి చెందు ఆనందము కలదు. ఆనందము ధన ఘనతలపై కానీ ఐశ్వర్యము, జ్ఞానముపై కానీ ఆధారపడి ఉండదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.